హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మామూలుగా అమావాస్య కదా, పెద్దలకు నైవేద్యం పెడతారు కదా. మామూలుగా చాలామంది అయితే ఇట్లా మటన్ చికెన్ వండి పెడతారు. మేమైతే అట్లా ఏం చెయ్యము. అంటే మొదటి నుంచి వాళ్ళు పెట్టారంట మా అత్త వాళ్ళు. అందుకని నేను కూడా ఇట్లనే అలవాటైంది, ఇదే పెడతాను అనమాట. ఇదైతే ఇట్లా నైవేద్యం పెట్టిన ప్లేటు. ఇంకా ఈరోజైతే నేను ఏం చేసిన అంటే, ఇదేంటిది చామకూర పప్పు చేసిన. క్వాంటిటీ తక్కువ ఉందనుకుంటున్నారా? ఇద్దరు మనుషులకి ఇంక ఇదే ఎక్కువ కదా. ఇంకా తర్వాత ఆలు 2 ఆలు వేసి ఇట్లా కుర్మాలాగా చేసిన అనమాట. ఇది నేను ఒక్కదాన్నే తింటా, మా సార్ అయితే తినడు ఆలుగడ్డని. ఇంకా ఇప్పుడైతే ఇది ఒక చిన్న కప్పెడు రవ్వ తీసుకొని దాన్ని హల్వా ప్రిపేర్ చేసినాం. హల్వా కానీ పాయసం కానీ ఇట్లా ఏదన్నా చేసి పెడతారనమాట పెద్దలకి. ఇంకా చాలామంది ఉంటే ఒక 4-5 రకాలు ఎక్కువ చేసి కూడా పెట్టుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే. మేమైతే ఇట్లనే చేసినాం అనమాట. ఇంక ఇదైతే అన్నం వైట్ రైసే పెడతాము. మామూలుగా అయితే చాలామంది ఇట్లా తాలింపు అన్నం మటను చికెన్ అట్లా పెడతారు కదా. మేము ఇది కాదు, ఇట్లనే పెడతామన్నమాట. ఇంక ఇదైతే పూరీలు వడలు, ఇవి కూడా నేను ఒక్కదాన్నే తింటాను అన్నమాట. ఇవి కూడా ఆయిల్ అని హెల్త్ పరంగా తినరు. మామూలుగా అయితే ఇట్లా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొడతాం, ఉంటే పండ్లు కూడా పెడతాం అన్నమాట. ఇంక ఇంతకంటే ఎక్కువైతే ఏం చెయ్యం మేము మామూలుగా. ఇంకా బాపనైనాకైతే గుళ్ళో పోయి బియ్యము పండ్లు అవి ఇవి ఇచ్చేస్తాము. కూరగాయలు వాళ్ళు తినాలి కదా, 2-3 కనీసం తినేటట్టుగా ఒక 2-3 కిలోల బియ్యము, కందిపప్పు, తర్వాత ఆకుకూరలు, కొన్ని కూరగాయలు, తర్వాత ఒక 116 చేతిలో పెట్టేసి వస్తాము. ఇంకా నేనైతే చేసింది ఇంతే. ఇది కూడా ఇప్పుడు నేను తిందామని పెట్టుకుంటున్నాను. మీరందరూ ఎట్లా చేస్తారో ఒక కామెంట్ చేయండి.